సో ఉడాన్ పథకం కింద వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ నీవు గంట పాటు ప్రయాణం చేయాలి అంటేనేమో మీరు 2,500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. గంట కంటే ఎక్కువ సమయం పాటు వెళ్ళే ఫ్లైట్స్ అయితే 3,500 రూపాయలకి క్యాబ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటిదంటే, మీరు హెలికాప్టర్లో ప్రయాణం చేయాలన్న కూడా ఉడాన్ కింద ఉంది. అయితే హెలికాప్టర్లో గంటకు మీరు 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకు 5,000 చెల్లించాలి? హెలికాప్టర్ చిన్నది, ఏరోప్లేన్ పెద్దది కదా అంటే, ఏరోప్లేన్లో ప్రయాణించినట్టు ఉండదు, కానీ హెలికాప్టర్లో గాల్లోకి ఎగిరితే ఎగిరినట్టు ఉంటుంది. ఆ ఫీలింగ్ కోసం చెల్లించాలి. ఓకేనా? సో ఇది మనకి హెలికాప్టర్ ట్రిప్ అనమాట. అయితే మీరు ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళేసి ఈ ఫ్లైట్లు ఎక్కే టైంలో తక్కువ ఖర్చుతో ప్రయాణించడం బాగానే ఉంది. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఆకలేస్తే అక్కడ ఏది కొనుక్కోవాలన్నా మీకు 300, 400, 500 ఉంటుంది. అంటే మీ యొక్క టికెట్ ఫేర్తో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా చెల్లిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉండకూడదనే మనకు ఉడాన్ యాత్రి కెఫేని ప్రారంభించడం జరిగింది. ఏ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించారని అడుగుతారండి. ఆన్సర్ వచ్చేసరికి కోల్కతాలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా ఈ ఉడాన్ యాత్రి కెఫేని